అఖిల్ తన తదుపరి చిత్రాన్ని అనిల్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో చేయనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అతను గతంలో 'సాహో', 'రాధేశ్యామ్' వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అఖిల్ 6వ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కే పీరియాడిక్ యాక్షన్ మూవీ అని, దీనికి 'ధీర' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని ప్రచారం సాగుతుంది. ఏప్రిల్‌లో బర్త్‌డే స్పెషల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ఆఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారనుకున్నారు కానీ అలా జరగలేదు. అయితే ఇప్పుడు అఖిల్ ఈ మూవీ కోసమే సరికొత్తగా మేకోవర్ అవుతున్నారని టాక్ వినిపిస్తుంది. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే హీరోస్‌లో అఖిల్ ముందు వరుసలో ఉంటారు. డెబ్యూ మూవీ నుంచి కష్టపడుతున్నారు కానీ దానికి తగ్గ రిజల్ట్‌ని రుచి చూడలేకపోతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో 50 కోట్ల గ్రాస్ రాబట్టి ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నారు. కానీ వెంటనే ఏజెంట్ రూపంలో ఓ భారీ ఫ్లాప్ వచ్చి పడింది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి, రింగు రింగుల లాంగ్ హెయిర్ పెంచి మేకోవర్ కోసం బాగా కష్టపడ్డారు. కానీ ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్ళీ ఇప్పుడు న్యూ లుక్‌తో అక్కినేని వారసు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదంతా తన కొత్త ప్రాజెక్ట్ కోసమే అయితే వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన చేసి సెట్స్ మీదకు ఈ సినిమాను తీసుకెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అఖిల్ వారికి ఎలాంటి అప్డేట్‌ని అందిస్తారో వేచి చూడాలి. ఇటీవల కొత్త లుక్ కనిపించిన అఖిల్ గుబురుగడ్డం, కోర మీసాలు, పొడవాటి జుట్టుతో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అయ్యగారి లేటెస్ట్ లుక్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తమ హీరో నయా లుక్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మేకోవర్ అంతా ఖచ్చితంగా తన తదుపరి చిత్రం కోసమే అని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. అయితే అఖిల్, అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైందట. 11వ శతాబ్దంలో జరిగే పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో అఖిల్ గిరిజన పాత్రలో కనిపించబోతున్నాడట. అఖిల్ కెరీర్ లో ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ తన జుట్టు మరియు గడ్డాన్ని పెంచుకొని చాలా స్టైలిష్ గా మేకోవర్ అవుతున్నాడట. అయితే ఈ వార్తల్లో నిజమే తానైతే తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక అఖిల్ బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలమైంది. గతేడాది ఏప్రిల్ ఏజెంట్ సినిమాతో థియేటర్స్ లో సందడి చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ చివరకు మళ్ళీ నిరాశను మిగిల్చింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ కోసం అఖిల్ పూర్తిగా తన లుక్ ని మార్చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కఠినమైన స్టంట్స్ చేసిన ఆశించిన ఫలితం మాత్రం రాలేకపోయింది. దాదాపు 2 ఏళ్ల పాటు పడిన కష్టం అంతా వృధా అయింది. ఏజెంట్ డిజాస్టర్ కావడంతో అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్త ఉన్నారు. పైగా ఈ హీరో తదుపరి ప్రాజెక్ట్ ని ఇంకా ప్రకటించలేదు. దాంతో 6వ చిత్రంలో అయినా బ్లాక్ బస్టర్ కొట్టారని అఖిల్ ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే ఈ చిత్రం అఫీషియల్ ప్రకటన రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.